బహుశా నాది పూర్వజన్మ సుకృతమో లేక మా ఫాదర్ పెంపకమో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు, సినిమాలు ఇదే నా ప్రపంచం. ఈవెన్ నేను 5వ క్లాస్ వరకు 5వ క్లాస్ వరకు నేను స్కూల్కి కూడా వెళ్ళా. మా ఫాదర్ స్కూల్ కూడా పంపించలా. ఎందుకంటే స్కూల్కి వెళ్తే పిల్లల్ని ఒక పంజరంలో ఉంచినట్టుగా ఉంటుంది, వాళ్ళు చిలక పలుకుల్లాగా అవే నేర్చుకుంటూ ఉంటారని మా ఫాదర్ 5వ క్లాస్ నా స్కూల్కి పంపించలే. ఇంటికే అంటే మా సందు చివర ఒక మాస్టర్ ఉండేవాళ్ళు. ఆ మాస్టర్కి తాలూకు ప్రత్యేకత వినండి, విషాదం అనండి. ఆయన ఈ పిల్లలకి ఇంటి దగ్గర పాఠాలు చెప్పడం కూడా దీపావళికి ఆయన ఈ క్రాకర్స్ తయారు చేశాడు, చిచ్చుబుడ్లు, సిసింద్రీలు, మతాబులు లాంటివి. ఒకరోజు ఆయన తయారు చేస్తుండగా పేలి ఆయన కళ్ళు పోయాయి. ఆయన పూర్తిగా అంధుడైపోయాడు. ఓకే. సో ఒక అంధుడైన మాస్టారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓం నమ శివాయ అని రాయించాడు ఆయన. సో ఆయన రాయించిన క్షణాలు, ఆయన చేతులు లేక ఆయన ఆశీస్సులు వల్ల నా ప్రయాణం ఎలా సాగుతూ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే కేవలం అక్షరాల్లో భాష నేర్చుకోవడం కాదు, కళ్ళు పోయినా కూడా ఆయన బతికాడు, వాళ్ళ కుటుంబాన్ని బతికించుకున్నాడు. ఇది నేను లైఫ్లో తర్వాత చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు కూడా నాకు ఆ మాస్టర్ గుర్తొస్తాడు.